హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జయదేవ్ అరవింద ఇద్దరు కూడా మిత్ర గదికి వచ్చేసరికి మిత్ర ఫుల్గా తాగేసి స్పృహలో లేని స్థితిలో ఉంటాడు. చూసావా అరవింద, ఇన్ని రోజులుగా లక్ష్మి మిత్ర మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో. మన అందరి ముందు మాత్రం లక్ష్మి మీద ప్రేమ లేనట్టుగా చేసేవాడు. కానీ వాడి గుండె లోతుల్లో లక్ష్మి మీద చాలా ప్రేమ ఉంది. అందుకే ఇంతలా బాధపడుతున్నాడు అని చెప్పి రేపు ఎలాగైనా సరే మనం మిత్ర లేవగానే లక్ష్మి గురించి నిజం చెప్పాలంటూ అరవింద జయదేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇక ఉదయాన్నే అరవింద జయదేవ్ ఇద్దరు రెడీ అయ్యి లక్ష్మిని తీసుకురావడానికి బయటకు వెళ్దామని అనుకుంటారు. మిత్ర లేచాడా అండి, వాడికి లక్ష్మి గురించి నిజం చెబుదామా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, లేదు అరవింద, మిత్ర ఇంకా నిద్ర లేవలేదు, ముందు మనం లక్ష్మిని తీసుకొద్దాం, ఆ తర్వాత మిత్రకి నిజం చెప్పొచ్చని ఇక వాళ్ళిద్దరూ అలా బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. వైజాగ్ నుండి చింతలపల్లి వైపు వెళ్ళే లాస్ట్ బస్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్పి ముగ్గురు చనిపోయారంటూ మృతుల వివరాలు ఇలా ఉన్నాయంటూ 42 సంవత్సరాల నరసయ్య, 35 సంవత్సరాల శ్రావణి, 24 సంవత్సరాల భాగ్యలక్ష్మి చనిపోయారంటూ చనిపోయిన వారిలో భాగ్యలక్ష్మి మరెవరో కాదు, వైజాగ్లో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన మిత్రానందన్ భార్య అని చెప్పి టీవీలో యాంకర్ చెబుతూ ఉంటే ఇక న్యూస్ విని జయదేవ్ అరవింద ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మిత్ర, సంజన, వివేక్ వీళ్ళంతా కూడా వస్తారు. ఏంటండి లక్ష్మికి అంత అన్యాయం జరిగిపోయింది ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, అలాగే జరుగుతుంది, కొంతమంది చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి వచ్చే జన్మ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు, ఏ జన్మలో చేసిన తప్పులకు అదే జన్మలో శిక్ష పడుతుంది, అలాగే లక్ష్మి పాపం చేసింది కాబట్టి దేవుడు తనకి తగిన శిక్ష విధించాడు, పీడ విరగడైపోయింది అని చెప్పి మిత్ర మాట్లాడుతూ ఉంటే, ఏంటన్నయ్య వదిన గురించి నువ్వు అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి సంజన, వివేక్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర, లక్ష్మి చేసిన తప్పు చిన్నదేం కాదు, అందుకే ఆ దేవుడు తనకు తగిన శిక్ష వేశాడు, తను చనిపోవడం మంచిదే అయిందని చెప్పి మిత్ర మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు అరవింద, చూడు మిత్ర, నీకు లక్ష్మి గురించి నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవని చెప్పి అరవింద మిత్రకి నిజం చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అరవిందని ఆపుతాడు. నువ్వు ఆగు అరవింద, పద అని చెప్పి తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు అరవింద జయదేవ్తో, ఏంటండి వాడు నిజం తెలియక లక్ష్మిని అంతలా అసహించుకుంటూ ఉంటే మీరు నన్ను ఎందుకు నిజం చెప్పనివ్వట్లేదు, లక్ష్మి చేసిన త్యాగం గురించి వాడికి చెప్పాలని అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, వద్దు అరవింద, ఇప్పుడు కనుక నువ్వు లక్ష్మి చేసిన త్యాగం గురించి వాడికి చెబితే ఆ త్యాగమూర్తి పైకి వెళ్ళిపోయినందుకు వాడు జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు, అప్పుడు మిత్ర జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. పాపం లక్ష్మి చిన్నప్పుడు పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయింది, తర్వాత వాళ్ళ తాతయ్యను కోల్పోయింది, మిత్ర ప్రేమను కోల్పోయి దూరంగా వెళ్ళిపోయి చివరకు లక్ష్మి తన బతుకునే కోల్పోయింది. ఏంటో లక్ష్మి జీవితం, ఆ దేవుడు లక్ష్మి జాతకంలో కేవలం కష్టాలను మాత్రమే రాసినట్టున్నాడు, అందుకే బతికున్నంత కాలం కూడా తను కష్టాలు అనుభవించింది. రామయ్య తండ్రి అడుగుజాడల్లో నడిచినందుకు సీతమ్మ ఎంత కష్టాల పాలైందో, మన మిత్ర అడుగుజాడల్లో నడిచినందుకు లక్ష్మి కూడా అంతలా కష్టాల పాలైందని చెప్పి జయదేవ్ బాధపడతాడు. మరి ఈ నిజాన్ని మిత్ర దగ్గర మనం ఎంతకాలం దాచాలండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, మనం బతికినంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రకు ఈ నిజం తెలియకూడదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అలా 3 నెలలు గడిచిపోతాయి. మనీష లక్ష్మి చనిపోవడంతో ఇక మిత్రను సొంతం చేసుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మిత్ర మాత్రం లక్ష్మి ఆలోచనల నుండి బయటకి రాలేకపోతూ ఉంటాడు. అనుక్షణం లక్ష్మి చేసిన మోసాన్ని తలుచుకొని తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. ఒక ఊర్లో ఒక వ్యక్తి బుర్ర కథ చెబుతూ ఉంటాడు. రామయ్య తండ్రి సీతమ్మ జాడ తెలియక చిన్నపిల్లవాళ్ళలాగా ఎంతగానో బాధపడ్డాడు. ఆయన కంట నీరు కొలవడానికి సముద్రాలు కూడా సరిపోవని చెప్పి ఇక అలా కథ రూపంలో ఆయన చెబుతూ ఉంటే
మనకి మిత్రని చూపిస్తూ ఉంటారు. మిత్ర అలా లక్ష్మి చేసిన మోసాన్ని తలుచుకుని అలా కోపంగా ఒక దగ్గర కూర్చొని ఉంటే అప్పుడే మనీష మిత్ర దగ్గరికి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు మిత్ర? అసలు నువ్వు మామూలు మనిషిలాగా బతికి 3 నెలలు అవుతుంది. ఎందుకు ఎప్పుడు చూసినా ఆ లక్ష్మి గురించి ఇంకా ఆలోచిస్తావు? పద అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, లేదు మనీష, నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటే, అసలు నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా లేదంటే తనని అసహించుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, నేను అసహించుకుంటున్నానని చెప్పి మిత్ర అంటాడు. అసహించుకునే వాళ్ళను వదిలేయాలి మిత్ర, మనమిద్దరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం, అప్పుడు నువ్వు నీ పాత జీవితాన్ని మర్చిపోవచ్చు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, లేదు మనీష, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నాకు కాస్త టైం కావాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇక దాంతో మనీష లక్ష్మి మిత్రకు దూరం అయిపోతే నేను సంతోషంగా మిత్రకి దగ్గర అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఆ లక్ష్మి పోయినా కూడా తన ఆలోచనల నుండి ఇంకా మిత్ర బయటకు రాలేకపోతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అరవింద, జయదేవ్ ఇద్దరు వెళ్ళి దీక్షితులు గారిని కలుస్తారు. ఏంటి దీక్షితులు గారు, లక్ష్మి జాతకం వల్ల మిత్రకు గండాలు తొలగిపోతాయని చెప్పారు, కానీ లక్ష్మి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని మాకెప్పుడు చెప్పలేదేంటని చెప్పి అరవింద, జయదేవి ఇద్దరు కూడా దీక్షితులు గారిని అడుగుతూ ఉంటే, అమ్మ అరవింద, మనం కళ్ళతో చూసేదంతా కూడా నిజం కాదు, చందమామ ప్రతిబింబం మనకి కోనేటిలో కనిపిస్తుంది, తర్వాత దోసిళ్లలో నీళ్లు పట్టుకుంటే ఆ దోసిట్లో కూడా చందమామ కనిపిస్తుంది, అంత మాత్రాన ఆ చందమామ మన చేతిలోకి వచ్చినట్టేనా? అలాగే లక్ష్మి చనిపోయిందనేది కూడా అబద్ధం. లక్ష్మి జాతకం వల్ల మరొకరికి వచ్చే గండాల నుండి తను రక్షిస్తుంది, కానీ తన జాతకం వల్ల తనకే నష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని చెప్పి అంటూ ఉంటే, అదేంటి దీక్షితులు గారు అలా అంటారు? టీవీ న్యూస్లో మేము చూసిందంతా అబద్ధం అని చెప్పి అరవింద ప్రశ్నిస్తుంది. ఇకప్పుడు దీక్షితులు గారు, ఆ పైవాడు ఆడే ఆట ఎలా ఉంటుందో ఎవరికి అంతు చిక్కదమ్మా, ఏదైనా సరే మనం నమ్మితే అది నిజమవుతుంది, నమ్మకపోతే అది అబద్ధం అవుతుందని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటండి దీక్షితులు గారు ఇలా అంటున్నారు అంటే లక్ష్మి బతికే ఉన్నట్ట అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్, లేదు అరవింద, దీక్షితులు గారు ఏదో మనల్ని కాస్త సంతోషపెట్టడానికి అలా చెబుతున్నారు, మనం చూసిందే నిజం, లక్ష్మి చనిపోయిందని చెప్పి ఇక అలా జయదేవ్ అరవిందాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు స్టేజ్ మీద నాటకాలు వేసే అతను సీతమ్మ తల్లి జాడ తెలియక రామయ్య తండ్రి బాధపడుతున్నాడంటూ సీతమ్మ తల్లి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే మనకి కోమలో ఉన్న లక్ష్మిని చూపిస్తూ ఉంటారు. లక్ష్మిని ఇద్దరు భార్యాభర్తలు కాపాడి తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. పసర వైద్యం చేస్తున్న ఒక పెద్దాయన, ఈ అమ్మాయి 3 నెలల నుండి ఇంకా కోమాలోనే ఉంది, నాకు ఇక ఈ అమ్మాయి బతుకుతుందన్న నమ్మకం పోతుంది, ఎన్నో పసర మందులు వాడి చూశాను, ఈ అమ్మాయిలో ఎటువంటి చలనం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి, దయచేసి అలా అనకండి స్వామి, ఈ పుణ్యాత్మురాలు నా భార్యను బస్ యాక్సిడెంట్ నుండి కాపాడింది, అప్పుడే తన తలకు బలమైన గాయమైంది, ఎలాగైనా సరే ఈ పుణ్యాత్మురాలు బతకాలి, అందుకే మేము ఇంతలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా లక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. ఇక అలా మొత్తానికి లక్ష్మి అయితే బస్సు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడుతుంది. మరి లక్ష్మి కోమల నుండి ఎప్పుడు బయటకు వస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.